సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటు పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్, ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు. కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద, వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, చెప్పలేసుకో. వేసుకో, చెప్పలేసుకో. కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. ఆ దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకొని శారీస్ కొనడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్, కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా కుండ పెడతా చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లఫ్ట్ గాళ్ళ తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి, ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు బాలే. ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా. ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని, అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో, చెవులకయ్యో, మెళ్ళయో చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్, బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చిలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు. 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు, మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో. అయ్యో, ఆ? జరిగిపోయాన్రా బాబు. సార్, మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్.
ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్, సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఆ. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఆ? ఓకేనా? నా ప్లేట్తో కవర్ అబ్బా, చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా బంగారం సార్. మాట్లాడిక్కడే? అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా, మాట్లాడిక్కడే. అబ్బా, అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ అని చేయడం ఎందుకులేండి సార్. రాయ్, స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం, నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెల్లో. బావా బావా? ఎవరిని? బావా బాబా? మిమ్మల్నే బావగారు. వీడెవడో ఆ మైకుల్లో ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది, బావా రా బావా. బామర్ది, బామర్ది, వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్, ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది, మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు బావగారు, ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో, మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా, పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లోలో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును, నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకుని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సిమ్ సార్, కార్డు నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అలా ఇది ఇట్లా చెప్తా అయినాడు, అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది, కాలు చేరవేస్తా చూడు. అరే, కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్, నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ, కాలిస్తే ఎర్రగా ఉంటది కదా, అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టాను సార్. లోపల కూర్చోడానికి. సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి, పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. ఏ, ఎక్కడ పెడతాను? ఓ. అయ్యా అలాగే సార్. తప్పగా తప్పగా. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ రూపాయలు ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో రూపాయలు వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇష్టం లేదు. నా రూపాయలు నాకు ఇచ్చే. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు రూపాయలు వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. వస్తాను వస్తాను బాబా చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. ఉండవే, అలాగే బాబా. చేద్దాం, దానికే ఉంది. బాబా నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, అబ్బా. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చి 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 చి. రేయ్, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఏయ్, ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకు కానీ టీ చెప్పరా. ఓ హాలీ చెప్పరా. ఆ? ఏంటి అలా లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను.
ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు రివేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న 1,30,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి కమ్ 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 హియర్. ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హై అంటదా షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి ఈ అబ్బా, కూర్చో అమ్మా ధర్మం చేయి తల్లి నీ జీని ప్యాంట్ చేసి వెళ్ళమ్మా కామంతా కట్టకలాడిపోతున్నాను ధర్మం చేయమ్మా ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది హ్మ్? నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ధర్మం చేయడానికి దమ్మెందుకురా? మతం చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా ఆ, ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఏయ్, ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా. గుండెకాయ సార్ కోసేస్తారా? అట్టాగే సార్ ఏయ్, ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. ఏయ్, ఏయ్, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో అన్న చెప్పనా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. ఏమంటావురా? బ్లడీ బెగ్గర్స్. అటాక్. కలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకున్నావు కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా? ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రం పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 months సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ ఏ ఇవ్వవా? నేనివ్వను.
వచ్చింది సింహం రా. అరే జఫ్ఫగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడ? రే కార్లో లేడీ చెప్పులు ఎవరైరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాచుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినడురా, పులి చేతిలో చస్తావేంట్రా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ పేజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళైపోయిందిగా, నో ప్రాబ్లం. మామకి పులి గురించి చెప్పలేదురా, ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? I am happy. You my darling tiger steel. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. Who steal? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ, అజయ్, రెస్ట్ కావాలా? నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు, కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. Ray, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా? Underwear. అండర్వేరా? అర్థమైందా? అండర్స్టాండ్. ఓ, Adi. అండర్స్టాండ్. అండర్వేర్. యూ ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. అండర్వేర్ సార్. బిగ్ 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 అండర్వేర్ సార్. కాల్ కాల్ బాబా బ్యాచ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఏమోరా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం.
ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా దుబ్బేస్తున్నాడు. హలో హలో లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను చెప్పాను. పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంటే సార్ సీరియస్ అవుతున్నారు. యూ ఫ్రెండ్స్ బిజీ అంటే ఐ నో వర్క్, ఐ నో సాంగ్. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Cut this guy pieces and throw him కాకులు గట్టులు. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు. Hey, మీ గోవా కింగ్, మై టైగర్, బేబీ ఆఫ్ ద ప్యాలెస్. అలాంటిది నా బేబీని యు ఆల్ డై. అరే ఈడు ఇంగ్లీష్ మెట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్ లో ఒక చూపు చూడ. వాట్ సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Hi. Big pista. Hi. Big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey. Thank you. Hey. Now you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. యూ నాట్ అండర్వేర్. అండర్వేర్ ముద్ర 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 బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person ఫ్రమ్ దెమ్. 2 persons will come with the tiger. Tiger. Oh, good idea. ఐడియా సార్. I will take. యా. Take, take sir, one take. I will take Mama. Super, super. I like Mama. ఒకటి 2 3 4. రే పులి జాగ్రత్త, అలా తీసేసి వచ్చే జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. పులి ఉందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. ఏమండి? వద్దు, please. ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నీలాంటి ఈజీగా అర్థం చేస్తాను తెలుసా? నన్నే ఎదవం చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని అర్థం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. చొక్కన్నెవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకిదే కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పేహ. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు.
ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎంతవైపోయావు ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే నాకు కూడా అట్టుకొచ్చండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎవరి మాటలు మాట్లాడితే తప్పు, కానీ అదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికి తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నాను నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి, మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పంది వేసుకుందాం. పందెం అది ఆ. కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకొచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? ఏంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యే చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ నలుగురు సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టెలు సైనికులు. ఏంటి ఇర్రోడ్లా కనపడుతున్నా నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా, పెళ్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకరు. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఆగు. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లే హే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. వచ్చాడు రా. వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా. నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. ఇదిగా సుక్కే ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు, రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి. శృతి తప్పుతున్నావు నంది. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు? ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది, స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. లెస్స బలికి దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురుగారు. ఎందుకో మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెధవుకి. పాలలో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు వడియం, తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలీదా నీకు? వెళ్ళు తీసురా. తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే వెధవా రండి.
మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరేం ఉండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు. వీడి సంగతి చూసుకో. నేను చూసుకుంటాను స్వామి, నువ్వు పదవే. పీకాడు. ఒకటి చెప్పాయా? 101 అందులో 100 క్యాన్సెల్. ఏండి ఓ దోశ పార్సల్ అండి. 101 దోశ అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద. ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజు నా కొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. 101 దోశ అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వు రామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపో. ఎవరు? ఈ ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకెట్టి చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. ఒరే ఎదవా, సీన్ వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా వెళ్దాం. ఓ పకీరా, మనమే. ఒకటి చెప్పండి. 101 అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చినేంటి? రే 1-20. రామసీను రా, కూర్చో. ఏటి క్రికెటా? మనోళ్ళు బానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళైతే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగటం, బాల్ ఆడడం, పెప్సీ తాగటం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిలే? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడి గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది, అంతా వేడే గాని. చెప్పింది చేయరా ఎదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారింట్లో పెళ్లికి పాడమని పిలిచారు. అక్కడ ఎలాగూ తాగాలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కోలో పట్టుకురా సీను. ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారింట్లో పాడడానికి ఎవరో పెద్ద ఆయన వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారింట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయనుకున్నా, గండి పడిందనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు, నువ్వు మనసుతో పడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లినట్టు అవుతాయిరా. వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. ఎల్లెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటిని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు. దీంతో కొట్టాలంటే నాకే బొక్క. మన మాట ఎందుకంటారు మీరు?